హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. సో ఏంటి స్టార్టింగ్ వీడియో ఎలా కనిపిస్తుంది అనుకున్నారా? మన హైదరాబాద్లో మరి హెయిల్ స్ట్రామ్ రెయిన్ అయితే పడింది కదా, వడగళ్ళ వాన. ఆ రోజు తీసిన క్లిప్పింగ్ ఇది. అసలు భలే ఉన్నాయి, చిన్న చిన్న పర్ల్ బాల్స్ లాగా చాలా ఎక్కువ పడ్డాయి అనమాట ఆ రోజు. సో ఆ రోజే షూట్ చేశాను. దోస్ ఆర్ వెరీ వెరీ కూల్, చాలా కూల్ ఉన్నాయి. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ దాట్. ఇక్కడ చూస్తున్నారు కదా కింద మా గ్రీనరీ ఏదైతే ఉందో ఆ గ్రీనరీలో కూడా మొత్తం అలా వైట్ స్పాట్స్లో ఉన్నాయి కదా, అవన్నీ వడగళ్ళు, హెయిల్ స్టార్మ్స్ అనమాట. సో ఇది ఇంకా ఉగాది ముందు రోజు అండ్ ఉగాది రోజు ఏమేమి చేశాను అనేది చెప్పేసి అయితే వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఉగాదికి ఎలా సెటప్ చేసాము, ఏంటి ఇంట్లో ఎలాంటి ప్రిపరేషన్స్ ఉంటాయి అనే దానిపైన. సో ఆ రోజు అయితే మార్నింగ్ ఐ ఆయిల్ మై హెయిర్, తర్వాత స్టీమ్ పెట్టుకుంటున్నాను హెయిర్కి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డూ ట్రై ఇట్. నేను ఇది ఎక్కడ పర్చేస్ చేశాను అనేది నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వెరీ వెరీ అఫోర్డబుల్, అరౌండ్ 500 ఉంటుందంటే. ఒక 15 to 20 minutes అయితే అలా స్టీమ్ పెట్టుకొని ఆ తర్వాత హెడ్ బాత్ చేస్తే యువర్ హెయిర్ ఫీల్స్ సో గుడ్. చూసారు కదా, తర్వాత ఐ డన్ విత్ మై హెడ్ బాత్. సో కైండ్ ఆఫ్ నైలాన్స్, ఇలా వెల్వెట్స్ అలాంటి క్లాత్స్ డ్రై చేసుకోండి, ఎందుకంటే అవి కొంచెం హెయిర్ మీద సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ దెన్ లైట్గా స్ట్రైట్నింగ్ నేను చాలా తక్కువ చేసేది, ఎప్పుడో ఒకసారి. సో ఐ డూ యూజ్ ద స్ట్రైట్నింగ్ బ్రష్, నార్మల్ స్ట్రైట్నర్ కన్నా స్ట్రైట్నింగ్ బ్రష్ యూజ్ చేస్తాను. దట్స్ ఫ్రమ్ ఫిలిప్స్. ఇది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో అలా చేసేసుకున్న తర్వాత అయితే ఆ రోజు కొన్ని పనులు ఉంటే, ఇంకా గుడికి వెళ్ళాల్సిన పని అన్నీ ఉంటే అదంతా మార్నింగ్స్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసరికి నెక్స్ట్ డేకి ప్రిపరేషన్, మామిడాకులు కట్టడం, దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకొని అది నీట్గా ఉంచుకోవడం, ఆ పనులు. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. యాక్చువల్గా అయితే ఈ మామిడాకులు కట్టడం అంత ఆదర్శ్ పని ఇప్పుడు లేడు కాబట్టి ఇట్స్ మై టర్న్ ఆఫ్. సో పెద్దవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ సెపరేట్ చేస్తున్నాను. సో మీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని అయితే నాతో షేర్ చేసుకోండి. అంతకన్నా ముందు అందరికీ, మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్, మన కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఈ మధ్య యాడ్ అయ్యారో వాళ్ళు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఇది బయట మెయిన్ డోర్ దగ్గర కట్టడానికి అయితే పెడుతున్నాను ఆకులు సెపరేట్గా, బంచెస్లా కాకుండా మేము ఎప్పుడు ఇలాగే పెడతాము. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీకు కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి, ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసేసుకోండి. సో దట్ నేను ఎప్పుడైనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏ వీడియో కూడా మీరు అస్సలు మిస్ అవ్వరు. సో నేను మోస్ట్లీ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడానికి ట్రై చేశాను, లేదనంటే ద వీడియో విల్ బి వెరీ వెరీ లాంగ్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మమ్మ వాజ్ అన్నీ కట్ చేస్తున్నారు నెక్స్ట్ డేకి. కొబ్బరి, మామిడికాయ, ఉగాది పచ్చళ్ళు ఏమేమి కలుపుకుంటామో జస్ట్ పీసెస్ కట్ చేస్తున్నారు అంతే. ఒక పక్కన ఇదే అవుతుంది. సో అలా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాము. యాక్చువల్గా అయితే నేను ఇప్పుడు ఈ టైంకి వేరే వీడియో వస్తుందని చెప్పాను అబౌట్ ద న్యూ ప్రాజెక్ట్, బట్ అన్ఫార్చునేట్లీ షూట్ చేసిన వీడియో కొద్దిగా ప్రాబ్లం అయిందనమాట. మళ్ళీ రీషూట్ చేయాలి. వీఆర్ వెరీ వెరీ డిసప్పాయింటెడ్, బట్ ఇట్స్ ఓకే, అవుతూ ఉంటాయి. ఐ జస్ట్ ఫ్రీక్డ్ అవుట్ అనమాట వీడియో కొంచెం ప్రాబ్లం అయింది అని తెలిసాక. బట్ ఉంటుంది కదా, అంతా అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ రీషూట్ చేయాలి అని అంటే. సో వాయిస్ ప్రాబ్లం అయిపోయింది, ఎందుకో తెలీదు. సో ఇంకా రీషూట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో మెయిన్ డోర్ దగ్గర అయితే అలా పెట్టేసి, ఇంకా మిగతా బెడ్రూమ్స్ గుమ్మాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ జస్ట్ చిన్న బంచెస్ పెట్టేస్తున్నాను అంతే. సో ఎప్పుడైనా కానీ ఇలాగ వీటికి ఏం చేస్తారంటే నెయిల్స్ ముందే పెట్టుకోండి, లేదంటే తర్వాత ప్రాబ్లం అయిపోతుంది. ఎప్పుడైనా ఫెస్టివల్స్కి మనం పూలదండలు ఏం కట్టుకోవాలన్నా ప్రాబ్లం అయిపోతుంది. ఉగాది పచ్చడి ఒక్కొక్కలా చేస్తారు కదా. మేము వచ్చేసి చెరుకు ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, మ్యాంగో
మామిడికాయ ముక్కలు, బనానా, చింతపండు, కారం, వేప పువ్వు ఇవన్నీ వేసి చేస్తాము. అంటే కొంతమంది చెరుకు ముక్కలు వేయరు, కానీ మేము చెరుకు ముక్కలు వేస్తాము. సో అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. మేము చేసేది కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఉంటుంది ఉగాది పచ్చడి. సో జస్ట్ ప్రిపరేషన్స్ నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఈజీగా అవ్వడానికి అంతే. బట్ ఈ కత్తిపీటతో కొయ్యడం ఉంటుంది చూసారా, దట్ ఈస్ రియలీ అన్ ఆర్ట్. మనకు అసలు కుదరదు, అమ్మమ్మ వాళ్ళకి తప్ప. అంటే మేబీ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్. కానీ ఈ మధ్య ఎవ్వరు యూజ్ చేయట్లేదు సరిగ్గా కత్తిపీటలు. మనం ఊర్లో వెళ్ళినప్పుడు చూస్తాము. సో ఇక్కడ ఏం చేస్తా అంటే కింద న్యూస్ పేపర్ వేసాం కదా, అలా కాకుండా ఐ వాంటెడ్ ఇట్ టు లుక్ నీట్ అండ్ సింపుల్ అని చెప్పేసి, ఇంకా న్యూస్ పేపర్స్ కాదు అని చెప్పి ఐ ఆర్డర్డ్ దీస్ గిఫ్ట్ ర్యాపర్స్ ఉంటాయి కదా, అవి పేపర్ అనమాట. సో అలాంటివి నేను వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో తీసుకున్నాను, ఎందుకంటే మా దేవుడికి అది కూడా కొంచెం ఆ థీమ్లో వెళ్తుంది కాబట్టి. అలాంటివి షీట్స్ వచ్చాయి, ఒక 5 డిఫరెంట్ డిజైన్స్. బాగుంటుంది, నీట్గా సెట్ అవుతుంది ఆ న్యూస్ పేపర్స్ కాకుండా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఇది ఒక్కొక్క షీట్ 2 టైమ్స్ వాడతాను నేనైతే. సో ఇది కూడా లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. చాలా నీట్గా ఉంటుంది. ఇవేంటంటే అంత తొందరగా కూడా మార్చక్కర్లేదు. మరీ వెట్ క్లాత్ కాకుండా లైట్గా వెట్టున్న క్లాత్తో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు మధ్యలో కావాలనుకుంటే. సో అలా ఒక షీట్ నేను 2 టైమ్స్ అని చెప్పాను కదా, అది హాఫ్ చేసి దాన్ని ఏం చేస్తానంటే, మీరు ఏదైనా బెడ్ కింద కానీ ఏదైనా వెయిట్ పెడితే కొంచెం ఆగుతుందేమో, బట్ ఇలా రోల్ చేసి ఉంటాయి కాబట్టి నేనైతే దానికి కింద ప్లాస్టర్స్ వేసి అతికించేసాను. సో నార్మల్ కార్పెంటర్ టేప్ ఉంటుంది కదా, అలాంటివి రోల్ చేసి కింద పెట్టేశాను. డబుల్ సైడ్ టేప్ ఉన్నా వేసుకోవచ్చు, కాకపోతే కింద గ్రనైట్కి మళ్ళీ ఇలా స్టిక్కీ గమ్ ఉండకుండా ఉండే టైప్ ఆఫ్ ప్లాస్టర్స్ అయితే వేసుకోండి. అంటే తీసేటప్పుడు ఈజీగా ఉండాలి రిమూవ్ చేసుకోవడానికి. బట్ చూసారు కదా, మరి కింద మార్బుల్ గ్రనైట్ వచ్చేసి వైట్ కదా, అందుకే నేను వైట్ అండ్ గోల్డ్, మాకు బ్యాక్గ్రౌండ్ కొంచెం గోల్డిష్ థీమ్ ఉంటుంది, ఆ కాంబినేషన్లో తీసుకున్నాను. చాలా నీట్గా ఉందన్నమాట ఇప్పుడు. సో దట్స్ హాఫ్ ద ప్రీ సెలబ్రేషన్కి కావాల్సిన వర్క్స్ అంతా అయితే అయిపోయినాయి. దిస్ ఇస్ నెక్స్ట్ డే మార్నింగ్. మెయిన్ డోర్ దగ్గర మనం ముందు రోజు ఏదైతే మామిడాకులది పురికా స్టార్ట్కి కట్టామో అదే మెయిన్ డోర్కి కట్టేసి అటు ఇటు వేపాకులది పంచెస్ పెట్టాను. ఆ ఫీల్, ఆ ఉగాది ఫీల్ ఆ వేపాకులు చూస్తే వస్తుంది కదా. సో ఇంకొక సైడ్ మన ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. చింతపండు పేస్ట్, కొత్త చింతపండు పేస్ట్ తీసుకోవాలంటారు కదా, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇవన్నీ పీసెస్, వేప పువ్వు అండ్ బనానా. అలా చూస్తూ ఉండండి, మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఐ విల్ టాక్ టు యూ ఇన్ సమ్. చూసారు కదా, మాదైతే ఇది బెల్లం, బెల్లం కూడా వేస్తాం. ఇందాక బెల్లం చెప్పడం మర్చిపోయాను, బెల్లం ఈజ్ మస్ట్. సో చూసారు కదా,
ఇలా థిక్‌గా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది మాది. కొంచెం సేపు అయ్యేసరికి ఇంకొంచెం వాటరీ అవుతుంది. ఎందుకంటే ఆ బెల్లం కరిగితే ఇంకొంచెం వాటరీ అవుతుంది. బట్ మాదైతే ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అండ్ ఐ రియలీ లవ్ ఇట్. నేను ఒక 2-3 డేస్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొనైనా తింటాను. దట్స్ హౌ మచ్ ఐ లవ్ ఇట్. సో యాహ్! అంటే మధ్య మధ్యలో అలా పీసెస్ డిఫరెంట్ టేస్ట్స్ తగులుతూ ఉంటే భలే ఉంటుంది టేస్ట్. సో యాహ్! మా ఉగాది పచ్చడి అయితే అయిపోయింది. దేవుడి దగ్గర పూజ అయిపోయింది. అండ్ దెన్ ఇట్స్ టైమ్ టు షో యూ ద ఫిట్ చెక్. ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను వాట్ ఐ వోర్ అండ్ హౌ డిడ్ ఐ స్టైల్ మై సెల్ఫ్ ఆన్ దాట్ డే అనేసి. ఇది నేను రీసెంట్‌గా తీసుకున్నాను ఈ క్లిప్, హెయిర్ క్లిప్. అది చూసారా హ్యాంగింగ్స్ వచ్చాయి. మీరు ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు మీరే హ్యాండిల్ చేసుకోవాలి. హెయిర్ స్టైలిస్ట్ అవన్నీ కుదరదు అని అన్నప్పుడు ట్రై దిస్. జస్ట్ నార్మల్‌గా లీవ్ చేసుకొని అది పెట్టుకుంటే ద లుక్ యుల్ జస్ట్ సీ దట్ వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ క్లాసీ లుక్. అది పెట్టుకుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఐ మీన్ ఈ మధ్యలో అలాంటివి చాలా వస్తున్నాయి. నేను స్క్రంచీ ఒకటి, దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఐ వాంట్ టు షో యూ. పెద్ద స్క్రంచీస్ ప్రిఫర్ చేయండి చేసినప్పుడు. అది కూడా లుక్ చాలా బాగుంటుంది. ఇవి రెండు కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. వేర్ డిడ్ ఐ బై దెమ్ ఫ్రమ్ అని చెప్పేసి లింక్స్. సో యా, యాడింగ్ సమ్ ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దవి తీసుకున్నాను బికాజ్ మై డ్రెస్ ఇస్ కాలర్డ్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు యాడ్ ఎనీ నెక్ పీసెస్. సో ఇయర్ టాప్సే కొంచెం పెద్దవి చాంద్బాలీస్ యాడ్ చేశాను. అండ్ దాట్స్ హాఫ్ మై డ్రెస్ లుక్స్ లైక్. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ గర్ల్ కేప్ డిజైనర్ స్టూడియో. ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. దిస్ కెన్ బీ కస్టమైజ్డ్ ఇన్ డిఫరెంట్ కలర్స్. విచ్ ఎవర్ కలర్ యూ వాంట్ టు ఆ కలర్లో అయిపోతుంది. అండ్ ఇట్స్ టేస్టింగ్ టైమ్. అది అసలు డౌటే అక్కర్లేదు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. యా, అలా అయితే మా ఉగాది అయిపోయింది. మీరు కూడా ఉగాది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో హౌ డిడ్ యూ సెలబ్రేట్. దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్దీ. బాయ్.